వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను, నిబంధనలను తమకు నచ్చినట్లు వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అనడానికి ప్రస్తుత రాజకీయ పరిణామాలు ప్రత్యక్ష నిదర్శనం. దేశీయంగా ఎదిగి దశాబ్దాలుగా సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రియాంక ఖర్గే వంటి వారు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(c) ప్రకారం స్వచ్ఛంద ఉద్యమాలకు నమోదు అనేది ఒక ఐచ్ఛికం, తప్పనిసరి కాదు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు దేశంలో సమాంతర వ్యవస్థను నడిపిన, దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చిన అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ అక్రమాలను మాత్రం ఎలా పెంచి పోషించిందో చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ రెండు అంశాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు, కపట నీతి, హిందూ వ్యతిరేకత స్పష్టంగా బయటపడతాయి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక, సామాజిక మరియు జాతీయ భావజాల వ్యాప్తి కోసం ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. అది కేవలం అంతర్గత క్రమశిక్షణ, దేశభక్తి మరియు వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆర్ఎస్ఎస్ నేరుగా ఎలాంటి వాణిజ్య, ఆర్థిక లేదా విదేశీ నిధుల లావాదేవీలను నిర్వహించదు. దాని ద్వారా స్ఫూర్తి పొంది సమాజంలో పనిచేస్తున్న సేవాభారతి, విద్యాభారతి, వనవాసి కళ్యాణ ఆశ్రమం వంటి ప్రతి ఒక్క ప్రత్యేక విభాగం భారతీయ చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడిటింగ్ నిర్వహిస్తూ పారదర్శకంగా నడుస్తున్నాయి. మాతృ సంస్థకు చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకపోయినా దాని అనుబంధ సంస్థలన్నీ చట్ట ప్రకారమే నడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ కేవలం రాజకీయ కక్షతోనే ఆర్ఎస్ఎస్ ని టార్గెట్ చేస్తోంది. మరి ఫోర్డ్ ఫౌండేషన్ కథ ఏంటో చెప్తా చూడండి. మరోవైపు విదేశీ నిధులతో నడిచే ఫోర్డ్ ఫౌండేషన్ ఉదాహరణను చూస్తే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి పూర్తిగా బహిర్గతమవుతుంది. ప్రముఖ జాతీయ దినపత్రిక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం ఫోర్డ్ ఫౌండేషన్ నెహ్రూ ప్రభుత్వ కాలంలోనే వ్యవస్థలోకి అత్యంత లోతుగా చొరబడింది. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రవేశం. 1952లో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వ్యక్తిగత చొరవ, ముందస్తు చట్టబద్ధమైన నిబంధనలు లేక, కఠినమైన నిఘా లేకుండానే కేవలం నోటి మాట లేదా ఆహ్వానం ద్వారా ఫోర్డ్ ఫౌండేషన్ ని దేశంలోకి రప్పించారు. దశాబ్దాల పాటు ఈ సంస్థ దేశ విధాన నిర్ణేతలను, ఉన్నతాధికారులను ప్రభావితం చేస్తూ సమాంతర వ్యవస్థను నడిపింది. ఈ విదేశీ సంస్థ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కొన్ని ఎన్జిఓలకు నిధులు మళ్లించింది. అయినా దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంస్థను ప్రశ్నించలేదు, పైగా దానికి రక్షణ కల్పించింది. ఇక 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విదేశీ నిధుల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం ఎఫ్సిఆర్ఏ నిబంధనల ఉల్లంఘన మరియు దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందుకు కేంద్ర హోంశాఖ 2015లో ఫోర్డ్ ఫౌండేషన్ ని వాచ్ లిస్ట్ లో పెట్టి కఠిన చర్యలు తీసుకున్న తర్వాతనే ఫోర్డ్ ఫౌండేషన్ చట్ట ప్రకారం అన్ని చేసింది. దేశీయంగా ఉద్భవించి సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్ ని, దాని అనుబంధ సంస్థల రిజిస్ట్రేషన్ ని ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రాథమిక రిజిస్ట్రేషన్లు లేకుండా విదేశీ ఎజెండాతో భారత సార్వభౌమాధికారాన్ని శాసించాలని చూసిన ఫోర్డ్ ఫౌండేషన్ వంటి విదేశీ ఎన్జిఓలపై 2015 వరకు ఎందుకు నోరు మెదపలేదు? తన భావజాలానికి అనుకూలంగా ఉండే విదేశీ నిధులు పొందుతున్న హిందువులను మత మార్పిడి చేస్తూ దేశంలో అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకుంటున్న ఎన్జిఓల అక్రమాలను చూసి చూడనట్లు వదిలేసి, దేశ అభివృద్ధికి ఏనాడు ఆటంకాలు కలిగించని మరియు దేశభక్తిని పెంపొందించే స్వదేశీ సంస్థలపై బురద జల్లడం ద్వారా కాంగ్రెస్ యొక్క హిందూ వ్యతిరేకత మరొకసారి బయటపడింది. ఆర్ఎస్ఎస్ మీద ఎన్నిసార్లు కోర్టులకు వెళ్లారు, ఆ తీర్పులు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే విదేశీ నిధులను అందుకుంటూ ఎన్జిఓలు దేశ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలిగిస్తున్నాయి, మన్మోహన్ సమయంలో విచారణ చేసి ఇచ్చిన ఐబీ రిపోర్ట్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఇంకో వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను. ఏదేమైనా కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది. ఇలాంటి సంస్థల మీద బురద జల్లే ముందు ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి, మీ మనస్సాక్షిని అడగండి, అంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా అని. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.